ఇంకా రాలేదేంది? టైం అవుతుంది. ఏ బబ్లు, నువ్వేంటి ఇక్కడ? నా లవర్ లోపల ఎగ్జామ్ రాస్తాంద్రా. అవునా? అవును, నువ్వేం బయట నువ్వు ఎగ్జామ్ రాయకుండా? ఏం లేదురా, 5,000 కట్టా, మొత్తం వాడే రాయిస్తాడు. అబ్బో. అవును, నీ లవర్కి హెల్ప్ చేయట్లేదా? ఎందుకు చేయట్లా? 10,000 రూపాయలు బిట్లు రాపిస్తానా. అవునా? సరే రైట్, ఎక్కడ ఎత్తుకోవాలి, మళ్ళీ కలుస్తా. ఇంతకు వాడు బాగా రాస్తాడంటావా? ఏ టాపర్, ఈసారి మనమే. సరే బాయ్ రా. అబ్బా వచ్చింది. ఎగ్జామ్ బాగా రాసావు బేబీ. ఏమైంది బేబీ, ఏడుస్తున్నావు? చిప్పో, అన్ని క్వశ్చన్ రాయలేదా? ఏమైంది బేబీ? మూసుకొనుండు బేబీ. ఏమైంది చెప్పు బేబీ. మాట్లాడద్దు. ఏమైంది బేబీ? అన్ని క్వశ్చన్ బిట్లు పంపించా కదా. ఏమైందేంటి? 10 క్వశ్చన్లు అంటే 9 క్వశ్చన్లకే బిట్లు పంపించావు. అంటే చాయిస్ అని. నేను చాయిస్ కూడా రాస్తాను, అది కూడా తెలుదా నీకు? తెలీదు. అది తెలుసుకుంటాలే బేబీ. ఇంకేం తెలుసుకుంటా నా గురించి? ఇట్స్ ఓవర్. ఓవరా? నీ ఎగ్జామ్ బిట్ల కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టినాను బే. వేనా? అదేనా బేబీ? నీకన్నా రామ్ గడనేం 10 క్వశ్చన్లు అంటే 11 క్వశ్చన్లకి బిట్లు తెచ్చేవాడు. 10 క్వశ్చన్లు అంటే 11 క్వశ్చన్ కల్లా పంపించాడు. ఎలాగో తెచ్చాడులే. బ్రేకప్ అంటే బ్రేకప్ అంతే. బ్రేకప్ దీనికే బేబీ. ఉండు బేబీ. క్వశ్చన్ రాసింటే బాగుండే. ఏం క్వశ్చన్ పేపర్ రా బాబు. అబ్బో, అన్ని క్వశ్చన్ రాసావు కదరా. చాయిస్ కూడా రాసావు. దేని చూసి చెప్తున్నావురా? అన్ని టిక్కులు పెట్టావు కదరా. నీ బొందరా, టిక్కు పెట్టినవన్నీ రాయనివి. టిక్కు పెట్టిన తోటే రాసింది. ఇదిగో క్వశ్చన్ పేపర్. బాస్ బాస్ బాస్, మీకు పొట్టిగా నల్లగా ఉన్న కనిపించాడా? తెలీదు బాస్. సరే బాస్. ఓకే బాస్, పొట్టిగా నల్లగా ఒకడు ఉంటాడు, వాడేమన్నా కనిపించాడా? తెలీదు. ఓకే. బా, అరే నీకు ఎవడన్నా ఏడుస్తున్నావుంట్రా? ఒక బిట్ ఇవ్వాలని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందిరా. అవునా? వెళ్ళిపోయి చాలాసేపు అయిందిరా. అదే లేదే, 10 క్వశ్చన్లు బిట్లు తీసుకొని రాసిందని చెప్పారే. అంటే బ్రేకప్ చెప్పడానికి అలా చెప్పిందా? సరే కానీ నీకు పొట్టిగా నల్లగా ఉన్న కనిపించాడా? పొట్టిగా నల్లగా మెరూన్ షర్టు. వాడు అక్కడ తాగేసి పడిపోయినాడు రా. తాగేసి పడిపోయాడు? ఎక్కడ రా? అవునరా, అక్కడ. వీడేనా? నా ఎగ్జామ్ రాస్తాను కదనా, ఎంత అక్కడి నుంచి అదే ట్రై చేస్తున్నా తమ్ముడు, లేకపోతున్నా. నువ్వు అన్యాయం, 5,000 లేనా? హలో, బ్రేకప్ అంట కదా. నీకెలా తెలిసిందిరా? నాకు బ్రేకప్ అని నీకు ఎలా తెలిసిందిరా? ఏందినా వెళ్ళిపోతున్నాడు. ఏంట్రా వీళ్ళు ఇంకా రాలేదు? అబ్బా బావా, బయోస్కోప్ కనిపెడదాం అనుకుంటున్నాను రా. అది టెలిస్కోప్ రా. ఏదో ఒకటిలే, స్కోప్ ఉందిగా. అయినా ఫ్యూచర్ మీద స్కోప్ లేనప్పుడు ఇలాంటి స్కోప్లే కనిపెట్టాలనిపిస్తుంది. సర్లే, ఇందులోంచి తలతలా మెరుస్తున్నాడంటే ఖచ్చితంగా మన సీనిగాడే. ఎక్కడా? ఏంట్రా ఎలా రాసావు? సూపర్. ఎన్ని రాసావురా? 5 రాయేసా. బుద్ధుంది అడ్డగాడిదా? ఏం చెప్తున్నావు నువ్వు? ఎడికి తెలిసింది. ఇందుకు ఏవేవి రాసావురా? ఆస్పెక్ట్ రేషియో, ఐఎఫ్ సెక్షన్స్, ఎల్సిటివి. సగరా, పక్కా సగరా అది. కరెక్టే. నీ బొంద, నువ్వు చెప్పింది ఒకటి కూడా ఇలేదురా. ఆడ ఆన్సర్ ఎనీ ఉందిగా. ఎనీ అంటే ఏమేమి రాయచ్చని. నువ్వు రాయలేదా? ఛా, నాకు ఈ ఐడియా రాలేదురా. ఏం చేస్తున్నావురా? 49 గోల్ వేసా, ఇంకోటి వేస్తే 50. అందుకే చెప్పాను రా, ఇండియాకి నన్ను పంపించండి, గోల్డ్ మెడల్ తెస్తా అని. వినరే? వెయ్యాల్సింది బాస్కెట్ బాల్ రా. ఇది బాలు, అది బాస్కెట్. వేసాగా. చెంతకాయ మొహమోడా. ఏమైందిరా? నైట్ అంతా కష్టపడి ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివినా, ఎగ్జామ్కి రాను కూడా రాలా. అబద్ధం చెప్పడానికి అర్థం ఉండాలిరా దానికి. ఈడేవుడురా ఎక్కడికి పోయినా ఈ టార్చరు. ఇంతకే క్వశ్చన్ రా చదివింది? ఇంటర్లేసర్ స్కానింగ్ రా. వచ్చింది కదరా క్వశ్చన్ నెంబర్ 3. నీ బొంద, అది రెక్టాంగిల్ స్కానింగ్.
ఒరేయ్ రెండు ఒకటేరా, క్వశ్చన్ మార్చి ఇచ్చాడు. మార్చిలో రాస్తే ఇలానే ఉంటుంది. ఇది ఏప్రిల్ ఎగ్జామ్, ఏప్రిల్కి రాయండి రా. దీనమ్మ ఇక్కడ చదివేదే ఎక్కువైతే మళ్ళీ క్వశ్చన్ మార్చి ఇవ్వడాలు ఎర్రి తెలుసులే పుష్పాలు. అరే బావా, దీని సెకండ్ హ్యాండ్లో అమ్మితే ఎంత వస్తుందిరా? సెకండ్ హ్యాండ్లో అమ్మినా థర్డ్ హ్యాండ్లో అమ్మినా ఇంతే వస్తుందిరా, ఎక్స్ట్రా మీటర్ పెరగదు. మందే అనుకున్నా, దీన్ని కూడా పోయింది, అందుకే ఏడుస్తూ వస్తుంది. పాపం ఏడుస్తుందిరా. ఏడుస్తారు, ఏడిపిస్తారు, లాస్ట్కి సంఖ్య నాకిస్తారు. ఏంద్రేడా వీడికి వేరే పని లేదా ఏంటి? ఏం దేవికి పోయిందా? పోయిందా అంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రాయలేదు. 2 మార్క్స్ క్వశ్చన్. మరి మీరు? ఒక్క నిమిషం. ఎక్కడికి? మీరెక్కడికి? పేపర్ చాలా ఈజీ ఇచ్చారా, అదరగొట్టా. అవునా? చింపేశా. బర్రెరా అది, నమ్మితే నెంబర్ 1 గొర్రె అవుతావురా. కొంప తీసినన్నా. ఏయ్ పేపర్ చాలా టఫ్ రా. టఫా? కన్ఫామా? పక్క టఫే, టఫేలే. ఆ మాట ముందు చెప్పాలరా మొన్నమా పెదవా, దానికి రమ్మని రా, అంతే అయిపోయింది, ఇదే లాస్ట్. ఏయ్ ఏయ్ అయిపోయాడు రా వీడ. ఏయ్ ఆగ్రా. ఏయ్ అడబై మాట్లాడకా. ఏ పోరి అడబై మాట్లాడకా బా. రే అక్కడ ఎవరు అమ్మాయిని ఏడిపిస్తున్నారా? అయిపోయాడు. రే కార్తిక్ అన్నరా? ఏ అవునరా. అవునరా నా, మీరు ఇక్కడ లెక్చరర్గా జాబ్ చేస్తున్నారా? ఎక్కువైంది రోయ్. మరి ఇక్కడ సప్లై. మరి లాస్ట్ ఇయర్ కూడా ఇదే మాట చెప్పావు కన్నా. అంతకుముందు ఇయర్ కూడా అదే చెప్పా. నెక్స్ట్ ఇయర్ కూడా అదే చెప్తావులే. సరే మరి అయితే నెక్స్ట్ ఇయర్ సప్లైలో కలుద్దాం. జోకులు. ఎవరు వెనక్కి చూడొద్దు, గీసేసారనరా. సీనియర్ ప్రిఫరెన్స్ లైన్ లేవా? ఉంది భయ్యా, ఆ పక్క ఫీల్డింగ్ బాజీ. మాజాక్ చెప్తా. కమాన్రా. ఈరోజు 6ల వర్షమే, దెబ్బకి ఐపీఎల్ ఆడాలి. రే అది సిమెంట్ రా. సారీ బా, టీవీలో స్టైల్ అనుకున్నా. వేసుకో నా గోలీ షాడా. తుస్ షిట్, వైట్లు లోపల మీరా? ఏయ్ సాలిగాని రా. ఇప్పుడే వస్తారా? ఏయ్ ఎక్కడికి రా, బ్యాటింగ్ ఆడేసి ఫీల్డింగ్ చేయకుండా వెళ్ళిపోతున్నావా? రే వస్తారా, మా ఇంట్లో 2 బుక్లు ఉన్నాయి, అమ్మేసి నడికి 2 బీర్లు వేద్దాం అనుకుంటున్నా. రే తప్పురా. మా ఇంటికి కూడా వెళ్ళి 2 బుక్కులు తీసుకెళ్ళి. రే అన్యాయం రా, మా ఇంట్లో కూడా 4 బుక్కులు ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్ళమ్మాయి. ఓకే ఓకే కుమ్మేద్దాం. అబ్బా ఇంకా 4-5 బుక్లు ఇంట్లో ఉన్నాయి, తీసుకొస్తా. ఎంత వస్తుంది? 500 వస్తుంది. 500 200 ఎక్కువేసి. ఏడొస్తుందా? ఎంతకి దేనికినా? అంటే క్లైమేట్ కూల్గా ఉంది కదా, నైట్కి 4-5 బీర్లు వేద్దామని. అమ్మో డ్రాగన్ బీర్లు ఏంటి, నెక్స్ట్ ఇయర్ బుక్స్ కొనాలి. సరే అన్న. నాన్న నువ్వు ఫైనల్ ఇయర్ రా, నెక్స్ట్ ఇయర్ బుక్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది కూడా మందే కదా, ఇది కూడా అమ్మేసి తాగేసావా? దీనికి ఎంత వచ్చిందన్న, క్వార్టర్ కూడా రాలేదు. నాన్న అట్టగా నాన్న చెప్పేది నాన్న, పక్కనే నా గర్ల్ ఫ్రెండ్ నాన్న, పొరపోతున్నా ప్లీజ్ నాన్న. కాసుకోరా, వికెట్ ఎగిరింది. రే సప్లీ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడేనా? రే ఇందాక పెట్టేంత చెప్పా. 2000 క్యాన్సిల్ చేసుకో. 4000. రే 6000. నాది 2 సబ్జెక్టులు ఎక్స్ట్రా ఉన్నాయి, నీకు దేనికా? సప్లీ ఫీజుకి రా. ఆడా ఎగ్జామ్ డబ్బులు ఇచ్చి రాయించకండి. క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్గా వచ్చినా పర్లేదు, మనం కష్టపడి చదివి ఎగ్జామ్ రాద్దాం. సగరా చేసేవాడు కూడా ఆ మాట చెప్పరా. అయిపోయాడు.
యువర్ బ్రదర్ ఇస్ సో హ్యాండ్సమ్. రియలీ సో నైస్. మీ బ్రదర్ నెంబర్ ఉంటే ఇస్తావా? తర్వాత ఇస్తాను. అన్నయ్య ఇవాళ ఫ్రెండ్స్ వస్తున్నారు. సో వాట్? హాయ్ దేవకి. ప్రవీణ్ సార్. ఏంటి ప్రశాంత్ ఇలా వచ్చావు? అది మీకోసం ఒక చిన్న గిఫ్ట్. వీడింటి బాటిల్ ఇస్తే పడిపోతున్నాడు. బ్లడర్ స్ప్రేడా? బ్లడర్ స్ప్రే సార్. కూర్చో కూర్చో.